హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజుది అన్నమాట. నాకు ఎంత బాగాలేకపోవడం వల్ల, కొంచెం తిరగడం వల్ల నేనైతే ఈ వీడియో పెట్టలేకపోయాను అనమాట. ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు అన్నమాట. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మా అన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాత మా అక్క కూడా వచ్చి ఉండే అనమాట. మా అక్క పిల్లలకి మా సాస్ట్ అయితే రాఖీ కట్టిందనమాట. రాఖీ కట్టిన తర్వాత మేమైతే మళ్ళీ వచ్చినండి మా డబల్ బెడ్రూమ్ కాడికి అయితే వెళ్ళి పాలు పొంగిచ్చినాం అనమాట. మా డబల్ బెడ్రూమ్ కాడ చూడండి ఎలా ఉన్నాయి. డబల్ బెడ్రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంతకుముందు అయితే వీడియో అయితే పెట్టినా కదా, డబల్ బెడ్రూమ్ వచ్చింది మాకు. మేము అక్కడ వెళ్ళినాం, మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చేది చూడడానికి అని చెప్పి. ఇంకా అప్పుడే మళ్ళీ వెళ్ళి పాలైతే పొంగిచ్చినాం అన్నమాట. ఫస్ట్ డేనేమో చూడడానికి వెళ్ళినాము, సెకండ్ డే వెళ్ళి పాలు పొంగిచ్చి ఇంట్లోకైతే వెళ్ళినాం అన్నమాట. నార్మల్గా పాలు పొంగిచ్చినాం అనమాట. పాలు పొంగిచ్చి ఎప్పుడన్నా ఇంట్లోకి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి వెళ్ళినాం అన్నమాట. ఆ రోజు చాలామంది అయితే ఉంటారు అన్నమాట అక్కడ వెళ్ళి. అందుకనేసి మేము కూడా పాలు పొంగిచ్చినాం అనమాట. ఎప్పుడన్నా ఇట్లా పిల్లల కాళ్ళు వేసినప్పుడు వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి మేమైతే పాలైతే పొంగిచ్చినాం అనమాట. మా ఆడబిడ్డలు ఉన్నారనేసి ప్లేస్ ఉంది కానీ కట్టలేదు. ఇంకా ఏమైతే పని దొరకక పని ఉన్న లేదు అప్పుడు ఉంటుంది. పని లేని వాళ్ళు ఇక అప్పుడప్పుడు వచ్చి సౌకర్యాలు అయితే ఉన్నాయి అన్నమాట అక్కడ. రాత్రి కుమార్ గారు కొద్దిగా 7:30 కుమార్ ముంగనాటిలో మన కొడుకైతే మీరు ఏం చేయాలి చెప్పవా ఎవరేనన్నా ఏ కాస్త అమ్మాయి అనిపించిందంట. అమ్మాయి అనిపించిందన్న నేనేమంటదా చేయండి. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.